ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జంపింగ్ జపాంగులు, తాడపల్లి ప్యాలెస్ వేదికగా ఆపరేషన్ ఆకర్ష్, అదేవిధంగా టీడీపీ నేతలు వైసీపీలోకి, వైసీపీ నేతలు టీడీపీలోకి, జనసేనలోకి ఇలా పోతున్నారు. ఎందుకు అంటే ఎన్నికల వేళ ఇలాంటి మార్పులు చేర్పులు ఎందుకోసం జరుగుతున్నాయి అంటే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎన్ని మార్పులు చేర్పులు ఉన్నాయంటే మున్ముందు కూడా ఇంకెన్నొస్తాయో చూడాలన్నది రాజకీయ విశ్లేషకుల అదేవిధంగా పండితుల అంచనా. ఇవాళ చర్చలో పాల్గొన్నారు పెరిక వరప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి, అదేవిధంగా ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ నుంచి, రేగిడి లక్ష్మణరావు గారు జనసేన నుంచి, అదేవిధంగా పాపారావు గారు కూడా జాయిన్ అవుతున్నారు, ప్రముఖ అనలిస్ట్. రైట్, నేను వరప్రసాద్ స్టార్ట్ చేసిన వరప్రసాద్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. వరప్రసాద్ గారు మీరు ఆడియో వరప్రసాద్ గారు. రైట్, చౌదరి గారు నమస్కారం. శ్రీనివాస్ చౌదరి గారు, కేశినేని నాని మీ పార్టీకి ఒక బిగ్ జలక్, అంతేకాదు మరొక ఎంపీ గల్లా జయదేవ్ కూడా వెళ్తున్నట్టు కొన్ని పత్రికలు వేళ హైలైట్ చేశాయి. ఎందుకు ఎన్నికల వేళ టీడీపీ ఖాళీ అవుతుంది, ముఖ్య నేతలంతా కూడా మీ పార్టీలో ఇమడలేకపోతున్నారంటే ఏం చెప్తారు? వెంకట్ గారు, మొదట మీకు 99 టీవీ ప్రేక్షకులకి, అలాగే ప్రసాద్ గారికి, అలాగే రేగళ్ళ లక్ష్మణరావు గారికి, జనసేన నేత వారికి నా తరఫున తెలుగుదేశం ప్రజలకు మొదటి నమస్కారాలు. రాష్ట్రంలో ఎన్నికల కాక మొదలైందనే విషయాన్ని మీడియాలో వస్తున్న వార్తలు మనం అందరూ చూస్తున్నాం. అయితే ఎవరైతే ఓడిపోతారో, ఎవరైతే చల్లని రూపాయి అంటారో వాళ్ళు రకరకాల దారులు ఎత్తుక్కుంటారు. ఎందుకంటే రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు వ్యాపారం అయిపోయి పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేయాలని ఆలోచన చాలా తక్కువ మంది ఉంది. దీంట్లో వ్యాపార దృక్పథంతో వచ్చే రాజకీయ నాయకులు చాలా మంది ఏంటంటే నా వ్యాపారాలు కాపాడుకోవాలనో, లేదంటే వ్యాపారం చేసుకోవాలనో, లేదంటే అన్యాయాలు అక్కడ మరుగుపోవాలనో ప్రయత్నాలు చేస్తుంది. అయితే మా పార్టీలో కూడా ఎంపీ నాని గారు బయలుదేరి తప్పే ఉంది. ఇప్పుడు మేము 40-42 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ, ఇలాంటి వాళ్ళు చాలా మంది డకామేకాలు చూసాం, చాలా మంది వెళ్ళిపోయారు. ఒక సిచ్యువేషన్ లో మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలా అంశాలు కార్యకర్తల మీద భరోసా పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే చాలా సీనియర్ నాయకుడు, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మామగారు అయినటువంటి రామారావు గారు పార్టీకి నష్టం వస్తుంది అనుకుంటే, పార్టీ విధానాలకు ప్రమాదం వస్తుంది అనుకుంటే ఆయన్ని మేము రీప్లేస్ చేసుకున్నాం. మాకు పార్టీ ప్రధానం, మెయిన్ మాకు కావాల్సింది పార్టీ రాజకీయాలు, ప్రజలకు సేవలు. కాబట్టి కేసీఆర్ నాని గారు ఎంపీగా వచ్చినప్పుడు ఆయన ప్రజారాజ్యం నుంచి వచ్చాడు, మాకేమైంది టీడీపీలో లేడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన తగిన స్థానం ఇచ్చాం, గెలిపించాం, వాళ్ళ కూతుర్ని మేయర్ చేశాం. చాలా సందర్భాల్లో పార్టీ ధిక్కారణ చేశాడు. ఆయనకి ఆయన తమ్ముడుకున్న వివాదాలపైన మమ్మల్ని లాంకడం దీనికి. ఆయన తమ్ముడు ఏదో ప్రాబ్లం, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా, లేదా ఇంకోటి సమస్య ఉన్నాయా మనకు తెలియదు. దాన్ని పరిశీలించుకోవలేసి మొన్న లోకేష్ గారి పాదయాత్రకి పూర్తి స్థాయిలో 7 నియోజకవర్గాలు ఎక్కడ పాల్గొనలా. అయినా మేమేం అనలేదు. మొన్న తిరువూరు పార్లమెంట్ స్థాయిలో మీటింగ్లు పెట్టాలనుకుంటే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా అన్ని తిరిగి మన చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు పెట్టాలనుకున్నారు. దానికి బాధ్యత తీసుకోమంటే పక్క వెళ్ళిపోయాడు. వాళ్ళ తమ్ముడు కేసీనేని చిన్ని బాధ్యత తీసుకొచ్చి చేశాడు. అయినా మేమే రిక్వెస్ట్ చేసాం, ఆయన కూడా పిలవండి. అసలు స్టేజ్ పైన మీటింగ్ పెట్టినప్పుడు ఆయన కుర్చీ కూడా వదిలేం, ఆయన కూర్చోవాలి ఆయన ఎంపీ అని. కాబట్టి తగిన స్థానం ఇచ్చి ఆయన కూతుర్ని కూడా లోకల్ ఉన్న ఎమ్మెల్యేని విస్మరించి కూడా బైపాస్ చేసి మేయర్ గా చేసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో కింది స్థాయి ఎమ్మెల్యేలు కలుపుకోవాల్సిన ఎన్నికల వేళ ఇలాంటి పెద్ద లీడర్లు, ఆయన ఒక సిట్టింగ్ ఎంపీ పోవడం మీ పార్టీకి మైనస్ కాదు? ఎస్ ఇక్కడ మేము ఒక ఎంపీని పోగొట్టుకున్నాం అన్నది అనుకోవడం లేదు. మేము కూడా సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే కర్నూలు వాళ్ళ ఎంపీ పోయాడు ఈ రోజు, ఆయన పేరు సంజయ్ కుమార్ గారు. ఇలా చాలా మంది ఎంపీలు, ఇప్పుడు వాళ్ళు 80 మంది ఎమ్మెల్యేలు పోతున్నారు, ఎంపీలు 20 మంది. మేము మా దగ్గర బేరాలు లేవమ్మా, 140 కోట్లు ఇస్తేనే ఎంపీ, 50 కోట్లు ఇస్తేనే ఎమ్మెల్యే అని కూర్చోలేదు కదా. ఇవన్నీ వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ వ్యాపారానికి, వైఎస్ఆర్సీపీ యొక్క నియంత్రణ పరిపాలనకి టేకాబో భయపడి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కాబట్టి మనం ఏం చేస్తాం? కాబట్టి ఇవన్నీ చూస్తున్నా ఈ రాజకీయాల్లో ఏంటంటే రాజకీయ పార్టీలు మనుగడ, ప్రజల మనుగడ కోసం చూస్తాం, కానీ వ్యాపార దృక్పథంతో వచ్చే రాజకీయ నాయకులు చాలా మంది ఉంటారు. వాళ్ళలో కొంతమంది ఇలాంటివి వెళ్ళిపోతుంటారు. కానీ ఏపీ ఎడిషన్లో ఆంధ్రప్రభ అనుకుంటే ఒక పత్రిక హైలైట్ చేసింది, గల్లా జయదేవ్తో కూడా వైసీపీ సంప్రదింపులు చేస్తుంది. ఇవాళ